హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి, లంచ్ బాక్స్లో స్నాక్స్కి ఇలా కారం గవ్వలు చేసి పెట్టండి. చాలా బాగుంటాయి. కరకరలాడే కారం గవ్వలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా గోధుమ పిండి 1 కప్పు, అదే కప్పుతో నేను 1 కప్పున్నర మైదా తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు నేను గోధుమ పిండి వేస్తున్నాను. సేమ్ అదే కప్పుతో 1.5 కప్పు మైదా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం టేస్ట్ తగ్గట్టు ఉప్పు, 1 స్పూను ఉప్మా రవ్వ అంటాం కదా, అది సూజీ రవ్వ లేక అది 1 స్పూన్ వేసుకోవాలి. కొంచెం కారం వేసుకొని ఉప్పు కారం మొత్తం పిండికి పట్టేలా కలుపుకుందాము. 2 స్పూన్లు నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ బటర్ కానీ మీకు ఏది కావాలంటే అది. నేను 2 స్పూన్లు నెయ్యి వేడి చేసుకొని ఈ పిండిలో వేసుకుంటున్నాను. మొత్తం ఆ పిండికి ఆ నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ముందు 1 స్పూన్ పెట్టి కలుపుకోవాలి, వేడిగా ఉంది కాబట్టి. ఇది బాగా పిండిలో నెయ్యి అంతా కలిసేలా కలుపుకోవాలి. మనకి పిండి ముద్ద చేస్తే విడిపోకుండా ఉండాలి. అప్పుడు మనకి వేసుకున్న నెయ్యి మొత్తం పిండికి కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీ ముద్దలాగా చూపిస్తున్నట్టు ఇలాగా బాగా కలిపి పెట్టుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు మనం నాననిద్దాము. మూత పెట్టేసుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత మనకి పిండి చక్కగా నానింది. దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనకి గవ్వ ఏ సైజు కావాలో ఆ సైజు మనం పిండి ముద్దలో చిన్న చిన్న బౌల్స్ చేసుకుందాం. చిన్న గోలీ సైజు అంతా చేసుకుందాము. మీకు కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, ఇంకా చిన్నవి కావాలన్నా చిన్నవి చేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్నట్టు ఇలా గోళీలాగా అన్నీ చేసి పెట్టుకుందాం. ఈ పిండిని మొత్తం ఇదిగోండి, మొత్తం నేను ఇలాగ చేసి పెట్టుకున్నాను. మొత్తం పిండి ఇది వచ్చేసి గవ్వల చెక్క. దీనికి మనం పిండి ముద్దను తీసుకొని ఇలాగంటే చక్కగా మనకి గవ్వల్లాగా వస్తాయి. మీకు గవ్వల చెక్క లేకపోతే కొత్త దువ్వెన ఉంటుంది కదా వాడండి, దాని మీద చేసుకోవచ్చు. ఫోర్క్ ఉంటే ఫోర్క్ మీద చేసుకోవచ్చు. మనకి దీని మీద గవ్వల చెక్క మీద వచ్చినట్టుగా వీటి మీద రాదండి. గవ్వ చెక్క ఉంటే ట్రై చేయండి. లేకపోతే నేను చెప్పినట్టు ఫోర్కు లేకపోతే కొత్త దువ్వెన ఉంటే వాడండి. ఇంకా గవ్వలన్నీ నేను మొత్తం పిండినంతా నేను గవ్వలు ప్రిపేర్ చేసేసుకున్నాను. మొత్తం గవ్వలన్నీ రెడీ అయ్యాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వలు వేసుకోవాలి. మనం వేయించుకుంటున్న గవ్వలో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. మనకి గవ్వ వేగటానికి కొంచెం టైం పట్టిద్ది, నిదానంగా వేగుతాయి. హైలో పెట్టేస్తే లోపల వేగదు, పైన కలర్ మారిపోయిద్ది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చక్కగా లోపలకంటా వేగుతాయి. గవ్వలో పైన నొరగంతా తగ్గిపోయింది. ఇంకా గవ్వలన్నీ తీసేస్తున్నాను. మనకి ఆరిన తర్వాత కూడా గవ్వ కలర్ వచ్చిద్దండి, చూసుకొని తీసుకోవాలి. రెడీ అయ్యాయి గవ్వలు. దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను. మిగతా ఉన్నాయి మొత్తం కూడా నేను ఇలాగే మొత్తం వేయించుకున్నాను. మొత్తం ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. దీంట్లో టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కొంచెం కారము వేసుకొని గవ్వలకు పట్టేలా కలుపుకోవాలి. బాగా కలిసేలా కలుపుకుందాం ఉప్పు కారం. అంతేనండి, రెడీ అయిపోయాయి క్రిస్పీ కారం గవ్వలు. పిల్లలు ఒక్కటి తిన్నారంటే మొత్తం గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.